బ్రేకింగ్ న్యూస్. న్యూయార్క్లో రద్దీగా ఉండే టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పుల కలకలం జరిగింది. న్యూయార్క్ నిక్స్ టీం బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ గెలిచిన ఆనందంలో సిటీలో జరిగిన భారీ సక్సెస్ పరేడ్ ముగిసిన కొన్ని గంటలకే ఈ ఇన్సిడెంట్ జరిగింది. టైమ్స్ స్క్వేర్లోని బ్రాడ్వే, వెస్ట్ 44, 45 స్ట్రీట్స్ మధ్య కొందరు వ్యక్తుల మధ్య ఫైటింగ్ జరిగింది. ఈ గొడవ ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే రేంజ్కు వెళ్ళింది. ఇక్కడ కాల్పులు జరిపిన 17 ఏళ్ల మైనర్ బాలుడిని న్యూయార్క్ పోలీసులు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరగగానే అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులు నిందితుడిని చేజ్ చేసి పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి గన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఇది అనుకోకుండా టూరిస్టులపై చేసిన దాడి కాదని గుర్తించారు. అక్కడ ఒక పెద్ద గ్రూపు మధ్య మొదలైన గొడవ ఓ వ్యక్తిపై కత్తిపోట్లకు దారితీసింది. ఆ గొడవ ముదరడంతో 17 ఏళ్ల బాలుడు అదే గ్రూపును లక్ష్యంగా చేసుకొని విచక్షణ రహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు ఈ కాల్పుల వల్ల ఎవరికీ బుల్లెట్లు తగలలేదు. అంతా సేఫ్ అయ్యారు. ఈ ఫైరింగ్ సౌండ్ వినబడగానే టైమ్స్ స్క్వేర్స్లో ఉన్న వందలాది మంది పర్యాటకులు, స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీయడం సీసీ కెమెరాలు రికార్డైంది. అక్కడ కాసేపు తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. టైమ్స్ స్క్వేర్ దగ్గర ఇదొక్కటే కాదు, దీనికంటే ముందు ఇదే వారంలో జూన్ 14, 16 తేదీల్లో కూడా నిక్స్ జట్టు గెలిచిన సంబరాల టైంలో టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పుల ఘటనలు జరిగాయి.